ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో ఏ వ్యక్తి అయినా తన జీవితానికి సంబంధించి 4 విషయాలను రహస్యంగా ఉంచాలని చెప్పారు. ఈ 4 విషయాలు బయటకు చెప్తే ఆ వ్యక్తి తన గౌరవాన్ని కోల్పోవడమే కాకుండా జీవితంలో ప్రతి మలుపులోనూ ఇబ్బంది పడాల్సి వస్తుందని స్పష్టం చేశారు. మరి ఈ 4 రహస్యాలేంటో ఇక్కడ తెలుసుకోండి. మొదటిది ఫైనాన్షియల్ ఇష్యూస్, ఆర్థికపరమైన సమస్యలు. జనరల్గా మనిషికి ఉండే డబ్బు పరపతిని బట్టే అతనికి సమాజంలో ఎక్కువ శాతం పాపులారిటీ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కానీ డబ్బు అనేది మనిషి లైఫ్లో ఎప్పుడూ ఒకేలాగా ఉండదు. ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి. మనకు డబ్బు అవసరమైనప్పుడు లేదా బిజినెస్ పరంగా ఏమైనా లాస్లో ఉన్నప్పుడు మన ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ షేర్ చేసుకుంటూ ఉంటాం. అప్పుడు వారు మన దగ్గర మంచిగానే విన్నా కూడా తర్వాత నుండి మనల్ని మెల్లిగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే వారి దగ్గర నుండి మనం ఏదో సహాయం ఆశించి మన కష్టాలను వారికి చెప్పుకుంటున్నాం అన్న అభిప్రాయం వారికి కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఎవరితో పంచుకోకూడదు. వారి దగ్గర నుండి మీరు సహాయం పొందకపోగా మీ విలువను నలుగురిలో తగ్గించుకున్న వారవుతారు. సెకండ్ వన్, పర్సనల్ ఇష్యూస్, వ్యక్తిగత విషయాలు. వ్యక్తిగత సమస్యలు అంటే మన గత చేదు అనుభవాలు, మన హెల్త్ ఇష్యూస్, మనం చేయలేని పనులు, మనకు చేతకాని పనులు, మనలో ఉండే లోపాలు, ఇవేవి కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వేరే వాళ్ళతో అస్సలు చెప్పకూడదు. నలుగురితో మనం చెప్పుకోవడం వల్ల మన బాధ తగ్గుతుంది అనే అభిప్రాయంలో ప్రతి ఒక్కరు కూడా ఉంటారు. కానీ ఈరోజు మనకు ఫ్రెండ్స్ అయిన రేపు శత్రువులు అవ్వచ్చు. మన పరిస్థితులు బాగా లేనప్పుడు అలాంటి వారు మన పర్సనల్ విషయాలన్నీ బయటపెట్టి మన విలువను తగ్గిస్తారు. కాబట్టి కష్టాలను సాధ్యమైనంత వరకు మనలోనే దాచుకోవడానికి ప్రయత్నించడం మంచిది. ఎవరికీ చెప్పకూడదు. థర్డ్ వన్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, కుటుంబ సమస్యలు. భార్యాభర్తలన్నాక చిన్న చిన్న గొడవలు, వివాదాలు రావడం చాలా సహజం. కానీ చాలామంది గొడవలు జరుగుతున్నప్పుడు ఆవేశంతో వేరే వాళ్ళతో చెప్పుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల బయటి వాళ్ళ దగ్గర మన సొంత వాళ్ళ విలువను మనమే తీసేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి బయటి వాళ్లకు చెప్పి మన పరువును మనమే తగ్గించేసుకోవడం కంటే వ్యక్తిగతంగా ఇద్దరూ మాట్లాడుకొని సాల్వ్ చేసుకోవడం చాలా మంచిది. ఫోర్త్ వన్, ఇన్సల్ట్స్, అవమానాలు. మనకు జరిగిన అవమానాల గురించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులకు చెప్పకూడదు. ఇక్కడ మీ తప్పు ఉండి అవమానపడ్డారా లేక మీ ప్రమేయం లేకపోయినా అవమానపడ్డారా అనే విషయం కేవలం మీకు మాత్రమే తెలుస్తుంది. ఆ బాధ మీకు మాత్రమే అర్థమవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్స్ని, ఆ అవమానాలను ఇతరులతో పంచుకున్నప్పుడు వారు మన దగ్గర చక్కగా విని మన బాధను తగ్గించేలాగా మాట్లాడతారు, మనకు సపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత పక్కకు వెళ్ళి 10 మంది దగ్గర వీళ్లకు ఇలా జరిగిందంటూ మన గురించి బ్యాడ్గా ప్రచారం చేస్తారు. కాబట్టి మన అవమానాలను చెప్పడం అంటే మన బలహీనతలను వేరే వాళ్లకు చూపించడమే అవుతుంది. మనల్ని అవమానించిన వారికి మాటలతో కంటే మన సక్సెస్ ద్వారానే వారికి సరైన సమాధానం చెప్పాలి. కాబట్టి ఆచార్య చాణక్యుడు చెప్పిన ఈ 4 విషయాలను రహస్యంగా ఉంచడం వల్ల మీరు మీ వ్యక్తిగత గౌరవాన్ని మరియు సక్సెస్ను అందుకోగలరు. మీరు కూడా ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.